అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో గతంలో పుట్టుకతో పౌరసత్వం హక్కు ఉండేది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక జన్మతః పౌరసత్వం హక్కును రద్దు చేశారు. దీనిపై కొంతమంది న్యాయస్థానానికి కూడా వెళ్లారు. ఇక ఈ నేపథ్యంలో జన్మతః పౌరసత్వం హక్కును రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తాజాగా తీర్పిచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టైం బాలేనట్టుంది. ఇంటా బయట ఆయన తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలను అమెరికా న్యాయస్థానాలు కొట్టివేస్తున్నాయి. దీంతో అమెరికా సమాజంలో డొనాల్డ్ ట్రంప్ పలచరవుతున్నారు. అమెరికాలో గతంలో జన్మతః పౌరసత్వం ఉండేది. అంటే అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుంది. ఇక్కడ సదరు వ్యక్తి తల్లిదండ్రులు ఎవరు, వారు ఏ దేశానికి చెందినవారు అనే విషయాలేవీ పట్టించుకోరు. కేవలం అమెరికా భూభాగంపై పుట్టడమే పౌరసత్వానికి ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ఈ ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యత స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇవేవి సామాన్య నిర్ణయాలు కావు, యావత్ అమెరికా సమాజాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు. దీంతో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నిర్ణయాలపై ప్రజలు న్యాయస్థానాలకు వెళ్లడం కూడా ఎక్కువైంది. అంతేకాదు సదరు నిర్ణయాలను న్యాయస్థానాలు అధిక శాతం కొట్టివేస్తున్నాయి. దీంతో అమెరికా సమాజంలో డొనాల్డ్ ట్రంప్ పలచరవుతున్నారు. ట్రంప్ సర్కార్ కొన్ని నెలల కిందట జన్మతః పౌరసత్వం హక్కును రద్దు చేసింది. దీంతో అమెరికాలో పుట్టి పెరిగిన లక్షలాది మంది భవితవ్యం డేంజర్లో పడింది. ఇన్నేళ్లుగా వీరంతా తాము కూడా అమెరికా పౌరులమనే భావిస్తూ ఉండేవారు. అయితే ట్రంప్ తొందరపాటు నిర్ణయంతో వీరు అసలు తాము అమెరికా పౌరులమా కామా అనే సందిగ్ధంలో పడిపోయారు. అమెరికాకు భారత్ సహా అనేక ఆసియా దేశాల నుంచి గత 30 సంవత్సరాలుగా పెద్ద సంఖ్యలో వలసలుండేవి. అలా వచ్చిన వారు అమెరికాలోనే సెటిల్ అయ్యారు. వారి పిల్లలు కూడా అమెరికాలో పుట్టారు. అయితే జన్మతః పౌరసత్వం హక్కును రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వారి పాలిట శాపంగా మారింది. దీంతో వీరంతా న్యాయం చెయ్యాలంటూ కోర్టు మెట్లెక్కారు. తాజాగా జన్మతః పౌరసత్వం హక్కును రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు సంచలన తీర్పిచ్చింది. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఇదే అంశంపై గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీళ్ల కోర్టు సమర్థించింది. 3 జడ్జీల కమిటీ ఈ మేరకు తీర్పిచ్చింది. జన్మతః పౌరసత్వం హక్కును రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ట్రంప్ సర్కారు ఉల్లంఘించిందని న్యాయమూర్తి ఒకరు పేర్కొన్నారు. గతంలోనూ అనేక అంశాల్లో ట్రంప్ సర్కార్కు న్యాయస్థానంలో ఎదురు దెబ్బలు తప్పలేదు. కొన్ని నెలల క్రిందట డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వాణిజ్య విధానాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద లిబరేషన్ డే పేరిట దిగుమతుల సుంకాలను విధించినందుకు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా వాణిజ్య న్యాయస్థానం నిలిపివేసింది. ఈ సుంకాల విధింపులో అధ్యక్షుడు తన అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఈ సుంకాల బెదిరింపే ఉపయోగపడిందన్న ట్రంప్ యంత్రాంగం వాదనను న్యాయస్థానం ఏమాత్రం పరిగణలోకి తీసుకోపోవడం గమనార్హం. అమెరికా మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని ట్రంప్ సర్కార్ గతంలో నిషేధించింది. కాగా ఈ నిషేధంపై ఫెడరల్ న్యాయస్థానం ట్రంప్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. సమానత్వ సూత్రాన్ని ఈ సందర్భంగా ఫెడరల్ న్యాయస్థానం ప్రస్తావించింది. అంతేకాదు సృష్టిలో మనుషులంతా సమానమే అనే అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను కూడా ఫెడరల్ న్యాయస్థానం ప్రస్తావించింది. ఏమైనా ట్రంప్ సర్కార్